మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారం పైన ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తే ఏసీబీ తరపున పీపీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు తెలిపింది ఏసీబీ. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు పెట్టినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్ పైన కేసు నమోదు చేశామని ఏసీబీ తెలిపింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చారా అని అడిగిన హైకోర్టు ఇందులో ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగిందని ప్రశ్నించింది. విదేశీ సంస్థకు పౌండ్ల రూపంలో 46 కోట్లను చెల్లించారని, ఇందులో ఆర్బీఐ నిబంధనలను పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నుంచి 10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలన్న ఏసీబీ ఎవరి అనుమతి లేకుండానే 54 కోట్లు చెల్లించారని కౌంటర్లో పేర్కొంది. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్కు వర్తించవని కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు. ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహణ ఒప్పందంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారని తెలిపారు. ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ను ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చడం తగదని వాదించారు. కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని వాదించిన సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదని తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరారు. దర్యాప్తు ఏ దశలో ఉందని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు దానకిషోర్ వాంగ్మూలం సేకరించినట్లు ఏజీ తెలిపారు. నిందితులు ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా? ఈ కేసులో నిందితులుగా ఉన్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. నిందితులు పిటిషన్లు దాఖలు చేయలేదని చెప్పిన అడ్వకేట్ జనరల్ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని కోర్టుకు తెలిపారు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వివరించారు.